ఖగోళ విజ్ఞానంలో మనం ఈరోజు ప్లూటో గురించి తెలుసుకుందాం. అది గ్రహం కాని గ్రహం, నవగ్రహం అంటుంటాం. ప్లూటో ఎందుకు గ్రహం కాలేకపోయింది అన్నది చాలా ముఖ్యం. ఇది 1930లో ఫిబ్రవరి 18వ తేదీన క్లైడ్ థాంబూ అనేవాళ్ళు కనుక్కున్నారు దాన్ని. ఎందుకని? మనకి పూర్వీకులు గ్రహాలని, మనకి బుధగ్రహం, శుక్రగ్రహం, మన భూమి, దాంతో అంగారకుడు, దాంతో గురుగ్రహం, దాని తర్వాత శని, ఇవి 6 మాత్రమే వాళ్ళు కనుక్కు. గెలీలియో 1603లో టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత, దాన్ని టెలిస్కోప్స్ను మనం అభివృద్ధి పరిచిన తర్వాత వరుసనే మనకి యురేనస్, నెప్ట్యూన్ కనుక్కోవడం జరిగింది. తర్వాత మనకి ఈ నెప్ట్యూన్లో బిహేవియర్లో తేడా వచ్చేసరికల్లా ఆర్బిటల్ స్పీడ్లోనూ వాటిల్లోనూ ఏదో ఇంకొక ప్లానెట్ ఉండాలి అని చెప్పి చూస్తే ప్లూటో కనిపించింది. అందుకని 1930 ఫిబ్రవరి 18వ తేదీన ప్లూటోని కానీ అది మన సూర్యుడు చుట్టూ ప్లానెట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఏదైనా ఒక గ్రహం ఉండాలంటే ఆస్ట్రానమికల్ సొసైటీ నుంచి ఇంటర్నేషనల్ దాని ప్రకారం అది గుండ్రంగా ఉండాలి. గుండ్రంగా అంటే ఏంటంటే సెల్ఫ్ హైడ్రాలిక్ ఫోర్స్, దానంతటికి అదే ఒక ఉండగా తయారైపోవాలి. గ్రావిటేషనల్ ఫోర్స్లో దానంతటికి అదే గ్రావిటేషనల్ ఫోర్స్లో ఉండగా తయారైపోవాలన్నమాట, రౌండ్గా. దాని యొక్క ఇంటర్నల్ ఫోర్సెస్. రెండోది సూర్యుడు చుట్టూ తిరిగి రావాలి. దాని తర్వాత మూడోది ఏంటంటే దానికి ఒక ఫిక్స్డ్ ఆర్బిట్ ఉండి, అది తిరిగే ఆర్బిట్లో దానికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్సెస్ తోటి అది ఇతర డెబ్రీస్ అన్నింటినీ క్లియర్ చేసేయాలి, ట్రెస్పాస్ అవ్వకూడదు. ఇది ఏం చేస్తుంది? నెప్ట్యూన్లోకి ట్రెస్పాస్ అయిపోతుంది, నెప్ట్యూన్. అందుకనే నెప్ట్యూన్ గ్రహం దీనిలో చూసినట్లయితే ఈ ప్లూటో డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టింది. అంటే ఆ సరికి దానిలోకి కలవు అవి, కానీ నెప్ట్యూన్ ఒకవైపు ఉంటే ప్లూటో ఇంకోవైపు దాని పరిధిలోకి రావడం మొదలు పెడుతుంది. అయితే లేటర్ స్టేజ్లో మనకి ప్లూటో లాంటి ఇతర గ్రహాలు కూడా కనిపించినాయి. ఇంచుమించు అదే మాస్ ఉండి వీటినప్పుడు ప్లానెట్ కింద తీసేసి డ్వార్ఫ్ ప్లానెట్స్ అన్నారు. అంటే పొట్టి గ్రహాలు ఇంకా 10 కనిపించినాయి. ఇలాంటివి చాలా కనిపించినాయి ప్లూటో ఉన్న రీజియన్లో. దాన్ని కూపర్ బెల్ట్ అన్నారు. కూపర్ బెల్ట్లో ప్లూటో లాంటి వస్తువులు చాలా ఉన్నాయన్నమాట. అందుకని ప్లూటోని ఏం చేశారు చూసండి, 2006 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ సొసైటీ యూనియన్ వాళ్ళు ప్లూటోని 9వ గ్రహంగా తొలగించేశారు అన్నమాట. అందుకని మనకి 8 ఉన్నాయి వాటి లక్షణం. ప్లూటోని ఎందుకు తొలగించవలసి వచ్చింది? ఒకటి ఏంటంటే మాస్. దాని మాసు చాలా తక్కువ, మన చంద్రుడి కంటే చిన్నది. భూమికి ఉన్న చంద్రుడు మన మూన్ అంటాం కదా, మన చంద్రుడు దానికంటే తక్కువ. చూసినట్లయితే దాన్ని మనకి అది సూర్యుడి చుట్టూ 248 సంవత్సరాలు. ప్లూటో కనుక్కున్న తర్వాత 1930 కదా, ఇంతవరకు ఒక్క సర్కిల్ కూడా కట్టలేదు అది సూర్యుడి చుట్టూ. 248 ఎర్త్ ఇయర్స్. మన 365 రోజుల్లో సూర్యుడి చుట్టూ భూమి తిరిగి వస్తుంది. తిరిగి వస్తే అలాంటిది 248 సంవత్సరాలు పడుతుంది. దాని తర్వాత అది సూర్యుడి నుంచి దూరంగా ఉంటే 50 ఆస్ట్రానమికల్ యూనిట్లు. ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే సూర్యుడి నుంచి భూమికి ఉన్న దూరాన్ని 1 అంటారు. అలా 50 రెట్లు. దగ్గరగా వస్తే 30 రెట్లు, 30 ఆస్ట్రానమికల్ యూనిట్ అన్నమాట. దాని తర్వాత దాని కనుక మనం చూసినట్టయితే దాని డయామీటరు అంటే వ్యాసము, అర్ధవ్యాసం రేడియస్ 1184 కిలోమీటర్లు అంతే. 1184. మెర్క్యూరీ మన చంద్రుడు, మెర్క్యూరీ ఇంచుమించు ఒకటేలాగా ఉంటాయి. గ్రహాల్లో చూసినట్లయితే మన బుధగ్రహం 2440 కిలోమీటర్లు దాని రేడియస్. దాని రేడియస్ 2400, అది 1187. దాని తర్వాత దాని మాస్, దాని బరువు అంటే గ్రావిటేషన్ ఫోర్స్ లేకపోతే పదార్థం. దాని పదార్థం చూస్తే మన ఎర్త్తో పోల్చినప్పుడు 0.00216 అన్నమాట. అంత తక్కువ, 0.002 అంటే 1000 వంతులాగా భాగం అన్నమాట. దానితో ఆ రకంగా ఉంటుంది. టెంపరేచరు -229 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది ప్లూటోది. దాని తర్వాత దానికి 5 మూన్స్ ఉన్నాయి.
అవి ఏంటి అంటే ఒకటి చరణ్ అన్నది చాలా పెద్దది, దాంట్లో సగం సైజు, ప్లూటోకి సగం సైజు. ఇవి 2 గ్రహాలుగా అంటే యుద్ధం మన దాన్ని అవి 2 చరణ్ అండ్ ప్లూటో కలిపే తిరుగుతూ ఉంటాయి. బెరీ సెంటర్ అంటారు. బెరీ సెంటర్ ద్వారానే తిరుగుతుంటాయి, ఒకదాని చుట్టూ ఒకటి తిరిగినప్పుడు దానిలోనమాట. దాని తర్వాత మనకి దీనికో చూస్తే ఇంకా 5 దీనిలో ఒకటి చరణ్, రెండోది నిక్స్, హైడ్రా, దాని తర్వాత కార్బోస్ అండ్ స్టిక్ అనేవి 5 దానికి ఉపగ్రహాలు ఉన్నాయి, చంద్రులు ఉన్నాయన్నమాట. దీని మాస్ చాలా తక్కువ, అందుకని గ్రహాల నుంచి కూడా తొలగించేశారు. అది మన సూర్యుడు చుట్టూ తిరిగి ఒక్కసారి రౌండ్ 248 సంవత్సరాలు పడితే రెండో రౌండ్ తిరిగేటప్పకల్లా పాత్ మారిపోతూ ఉంటుంది, ఒకటేలాగా ఉండదు. ఇప్పుడు ఎలా అయితే మనం ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకుంటాం, వెళ్ళేటప్పుడు సిటీస్లో మనం చూసినట్టే రకరకాల మార్గాలు ఉంటాయి. ఒకప్పుడు వెళ్ళేప్పుడు రూట్ నెంబర్ ఏలో వెళతాం, రెండోసారి రూట్ నెంబర్ బీలో వెళతాం. రోడ్డు మీద మనమే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఒకే రూట్లో వెళ్ళడం. అలాగా ప్లూటో సూర్యుడి చుట్టూ ప్రతి రౌండ్ తిరిగి రావడంలో చిన్న తేడా ఉంటుంది, ఫిక్స్డ్గా వెళ్ళదు. రైలు పట్టాల మీద వెళ్ళినట్లు వెళ్ళలేదు, రూట్లు తేడా ఉన్నాయి. అందుకని మాస్ చాలా తక్కువ. సాధారణంగా ఎనీ ప్లానెట్ ఒకటి డిక్లేర్ చెయ్యాలి ఏది అంటే దానికి ఎనఫ్ మాస్ ఉండాలి. ఎందుకని ఆ ఎనఫ్ మాస్ ఉంటే కానీ గ్రావిటీ ఉండదు, అది ఉండగా తయారవ్వదు. ఇతర వాటిని అట్రాక్ట్ చేసేసి, ఇప్పుడు జూపిటర్ ఉంది, చాలా ఇట్లని అట్రాక్ట్ చేసేస్తుంది. దాని తర్వాత మనకి మెర్క్యూరీ కానీ వీనస్కి కానీ చంద్రుడు ఎందుకు లేవు, సూర్యుడు అట్రాక్ట్ చేసేసాడు. వాటి చుట్టూ చంద్రుడు లాంటివి చిన్నవి ఏమైనా ఉంటే సూర్యుడిలోకి బాగా లాగేసుకుంటుంది అన్నమాట. అందుకని ఆ రకంగా ప్లూటో సూర్యుడి చుట్టూ పాత్ని క్లియర్ చేసుకోలేదు, అదంతా డెబ్రీస్తో చెత్త చెదారంతో ఉంటుందన్నమాట తిరిగే రూట్. అందుకని ఏమైంది, దాని డెబ్రీస్ని క్లియర్ చేసుకుని దానికంటూ ఒక ఆర్బిటల్ పాత్ తయారు చేసుకోలేదు. కాబట్టి 2006 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ సొసైటీ వారు ప్లూటోని పూర్తి స్థాయి గ్రహం నుంచి తొలగించేశారు. అందుకని దాన్ని పొట్టి గ్రహం అన్నారు. ఇలాంటి పొట్టి గ్రహాలు దరిదాపు 10 ఉన్నాయి, మనకి దరిదాపు 10 ఉన్నాయి. ప్లూటోతో సరిసమానంగా తూగే ఇతర చంద్రులు కూడా ఉన్నాయి మనకి. అందుకని ఇనఫ్ మాస్ 1/10 ఆఫ్ మన భూమికి పోల్చి చూసిన మాస్ ఉంటేనే కానీ మినిమం బ్యాలెన్స్ గ్రావిటీ దీని ద్వారా జరగదు. అందుకని ప్లూటో దాన్ని తొలగించిన కారణం ఏంటి అంటే అది గుండ్రంగా ఉండొచ్చు, సూర్యుడు చుట్టూ తిరిగి రావడమే నాట్ ఇనఫ్, అది దాని ఆర్బిటల్ దీన్ని అది ఫిక్స్డ్ చేసుకోలేదు కాబట్టి, దానిలో అది క్లియర్ చేసుకోలేదు కాబట్టి, ఈ రీజన్స్ తోటి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ సొసైటీ వారు ప్లూటోని నవగ్రహాల్లో 9వ గ్రహం కింద తొలగించి వేశారు. అందుకనే మన భూమి మీద 4 ఇన్నర్ ప్లానెట్స్, 4 అవుటర్ ప్లానెట్స్ ఉన్నాయి. మొత్తం 8 ప్లానెట్స్ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.